మేము 93 మాది జస్ట్ అదొక కెనాల్, యాక్చువల్లీ మూసీ రివర్ కూడా కాదు. మమ్మల్ని బఫర్ జోన్లో మార్చేశారు. అసలు నెక్స్ట్ ఏం చేస్తారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. ఇంకా గవర్నమెంట్ దగ్గర ఒక ప్లాన్ లేదు. బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్, అక్రమ కట్టడాలని చెప్పి టీవీలు మొత్తం అవే చెప్తున్నారు. మా లైఫ్ సేవింగ్స్ అన్నీ అందులోనే పెట్టి ఇల్లు కట్టుకున్నాం రూపాయి. ఇప్పుడు అసలు నెక్స్ట్ ప్లాన్ ఏంటో లేదు. బుల్డోజర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు కూల్ చేస్తారో తెలియదు. ఏమీ లేదు. ఇంకా మాకేం లేదు. జస్ట్ ఆ మ్యాప్ లో మమ్మల్ని బఫర్ జోన్ లో మార్చేశారు అంతే. ఎప్పుడు వస్తారో తెలియదు. త్వరలో బఫర్ జోన్ కి వస్తామంటున్నారు. వస్తారా, ఎప్పుడు వస్తారా, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా తెలీదు. అంటే మూసీ నది పక్కన ఉన్న వాళ్ళకు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కదా, ఎక్కడ సరిపోతుందండి? మేము మేము కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కి మీరు ఎక్కడో ఊరవుతలా, ఎక్కడో 2 BHK అసలు వాటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి మా జాబ్స్ చోట చేసుకుంటూ మేము వర్కింగ్ ఉమెన్, అందరు వర్కింగ్ క్లాస్ మేమంతా ఎక్కడికో వెళ్ళి ఏదో ఊరవుతలు ఉండాలంటే ఎక్కడ అవుతుందండి మాకు అసలు. సో ఇంకా అసలు ఒక ప్లాన్ లేదు. మాకు సపోర్ట్కి వస్తుందని చెప్పి ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి పొద్దున్న నుంచి చిన్న పిల్లలతో వచ్చి ఎవరిని కలవలేదండి. అసలు ఎవరు దగ్గర కూడా రావట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా హైకమాండ్ ఇంకా BRS 10 years BRS పాలనలో మనకి ఎప్పుడు అసలు ఇక్కడికి వచ్చి ఇలా నుంచోవాల్సిన అవసరమే రాలేదండి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 monthsలో ఇంకా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం సేవ చేస్తున్న ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. చెప్తున్నారు, మీరు టీవీ చూస్తున్నట్టే ఉన్నారు. అసలు యూట్యూబ్ ఎక్కడ అసలు భయం వేస్తుందండి. మా ఇంటి దాకా కాదు, అసలు ఆ టీవీ చూస్తుంటేనే బాధేస్తుంది. అసలు ఆయన అలా అంత కర్కోటసంగా ఎలా చేస్తున్నారో కూడా తెలియట్లేదు. మా కాకపోయినా ఇంకా మా దాకా రాకపోయినా కూల్చినవి చూస్తుంటే అసలు ఏం చేస్తున్నారు? ఆ కుప్పలు అలా కూల్చుకుంటూ బుల్డోజర్ వేసుకుని అన్ని డెబ్రీస్ వేసుకుంటూ అసలు చాలా బాధేస్తుందండి. ఎప్పుడు వస్తారో తెలియదు. రాత్రి నిద్ర ఉండట్లేదు. 4 గంటలు నిద్రపోతున్నాం. ఎక్కడ కాలనీకి ఒక కార్ వచ్చినా, ఒక బైక్ వచ్చినా అలా చూసుకుంటూ ఉన్నాం ఎవరు వస్తున్నారా అని చెప్పి. కెమెరాస్ ఉన్నాయి ఇంట్లో, దాన్ని చూసుకుంటూ కూర్చున్నాం ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారా అని చెప్పి. గత ప్రభుత్వం ఎప్పుడు నిజం చెప్పనండి, ఎప్పుడు మేము అసలు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. TRS భవన్ అంటే ఇదా అని చెప్పి అలా ఎప్పుడు 24 hours వాటర్ ఉండేది, 24 hours ఎలక్ట్రిసిటీ ఉండేది. అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. నేను ఒక IT ఎంప్లాయీని. ఎన్ని కన్స్ట్రక్షన్ KTR సార్ ఎన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఎంత ఈజీగా ఉంది ఆ షేక్పేట్ ఫ్లైఓవర్ కానీ. అన్ని కన్స్ట్రక్షన్ గవర్నమెంట్. ఇది అసలు వస్తూనే డిస్ట్రక్షన్. ఎందుకు చేస్తున్నారు మరి? మూసీ బ్యూటిఫికేషన్ అంటండి. ఎంతమంది ఏం చేస్తారండి? ఇంతమందిని రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే బ్యూటీ ఎక్కడ కనిపిస్తుందండి? సిటీలో బ్యూటీ కనిపిస్తుందా? ఆ మూసీలో అది ప్యూరిఫై చేస్తే ఎంతమంది కన్నీళ్లు కలుస్తున్నాయి అందులో అసలు.